నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వంలోని చేతనాశక్తే చిచ్చక్తి, అఖిల సృష్టి స్థితి లయలకు బుద్ధి వికాసాన్ని అందించే భగవద్రూపిణి ముగ్గురమ్మల మూలపుటమ్మగా అఖిలాండేశ్వరిగా ఆరాధించబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎందరో అసురుల్ని పరిమార్చిన తేజో విరాజిత మూర్తి శ్రీ అంబాదేవిగా సోమలాపుర కర్ణాటకలో కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తుంది. నేటి తీర్థయాత్రలో సోమలాపురలో కొలువైన శ్రీ అంబా ఆలయాన్ని దర్శించి తరిద్దాం. పరమాత్మ స్వరూపాన్ని స్త్రీ రూపంలో పూజించటం వల్ల ఉన్న సౌలభ్యం ఏంటంటే, భక్తుల్ని ఆ తల్లి కన్నబిడ్డల్లా లాలిస్తుంది, పాలిస్తుంది, అక్కున చేర్చుకుని ఊరడిస్తుంది. అనేక రకాలైన ఈతి బాధల్ని క్షణాల్లో పరిమార్చి అనంత సౌఖ్యాలను సమకూరుస్తుంది. ఆ చల్లని తల్లి సోమలాపురలో కొలువై భక్తకోటి అభిష్టాలను అంబామాతగా తీరుస్తుంది. శ్రీమాత్రే నమః. అఖిలాండేశ్వరి మహిమాన్విత శక్తి ప్రదాయిని అయిన అమ్మవారు వెలిసిన శక్తి క్షేత్రం సోమలపుర శ్రీ అంబా ఆలయం. అంబాదేవి ఆలయానికి దాదాపు 4 శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉంది. నేటికి ఈ ఆలయం అపూర్వంగా, సర్వాంగ సుందరంగా, దేదీప్యమానంగా భాసిల్లుతోంది. శక్తిమాతకు ప్రతిరూపమైన, ప్రకృతి ఒడిలో ప్రాణం పోసుకున్న జీవుల ఆర్తిని బాపేందుకు అంబాదేవి సోమలపురలో కొలువైంది. ఇక్కడ వెలిసిన అంబామాత దర్శనం కోటి జన్మల పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం. అమ్మను దర్శించాలంటే అమ్మ అనుగ్రహం ఉండాలంటారు. భక్తుల వాంఛితార్థాలను దర్శనం మాత్రం చేత నెరవేర్చే తల్లి సోమలపుర అంబామాత. जाजी पंकज वैजयन्ति लहरी ग्रैवेयकैराजिता वीणागान विनोद मण्डितकरा वीरासने संस्थिता चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी. దిగంతాలకు వెలుగుల్ని పంచే శ్రీ అంబామాత ఆలయానికి వెళ్లిన భక్తులు తలవంచి భక్తి ప్రపత్తులతో నమస్కరించి అహంకారాన్ని మొట్టమొదటి సోపానం మీదే విడిచిపెడతారు. పరమ పావన జననీ జగన్మాత అనుగ్రహం కోసం ఒక్కో సోపానాన్ని అధిరోహిస్తూ అమ్మ దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. అంబా ఆలయాన్ని దర్శించే భక్తులకు ఇదొక అద్వితీయమైన అనుభూతిగా మిగులుతుంది. काली है
అమ్మ అంటే అనంత విశ్వానికి ఏకైక ఆధారభూతమైన కొమ్మ. త్రిమూర్తులను సైతం లాలించి పాలించే జగద్ధాత్రి. సృష్టి స్థితి లయలకు తానే ప్రధాన శక్తిగా అలరారుతోంది. దశ దిశలు అనంత లోకాలు అమ్మ కన్నుసన్నల్లోనే లయమవుతాయి. అమ్మ కనుచూపును దాటి ఏదీ జరగదని దేవి భాగవతం స్పష్టంగా చెబుతోంది. అంతటి శక్తిప్రదాయిని అయిన అమ్మ అంబగా సోమలాపురలో కొలువవ్వటానికి ఒక స్థల పురాణం ప్రచారంలో ఉంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. సింధనూరు తాలూకాలోని అంబాదేవి ఆలయానికి 343 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. కొండలు, దట్టమైన అటవీ ప్రాంతంలోని అంబా మఠానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1876లో ఆదోని జిల్లా హిరేహరి వనంలో జన్మించిన చిదానంద అవధూత చిన్నతనంలోనే దేవీ దర్శనం పొందాడు. సాధారణ పంచాంగం చెప్పే కుటుంబంలో పుట్టిన అవధూత పేదరికంతో బాధపడేవారు. అలాగే వీరు చిన్నతనంలో అనేక బాధలు అనుభవించారు. ఊరు బయట ఉన్న ఒక చిన్న ఇంట్లో అవధూత తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు. వారి ఇలవేల్పు అయిన వీరనారాయణుని పూజించడానికి తల్లిదండ్రులు వెళ్లినప్పుడు నెయ్యి, ఇతర నైవేద్యాలు ముట్టుకోకూడదని చిదానంద అవధూతను స్తంభానికి కట్టేసి వెళతారు. ఆ సమయంలో తన తల్లి రూపంలో దర్శనమిచ్చిన అంబాదేవి అవధూత కట్లను విప్పి ప్రసాదం తినిపించింది. నీళ్లు తెస్తానని చెప్పి బయటకు వెళ్ళింది. ఇంతలో కుటుంబ సభ్యులు రాగానే నైవేద్యం చూసి ఆశ్చర్యపోయారు. దేవుడికి నైవేద్యంగా పెట్టకముందే తిన్నందుకు బాల చిదానందను తిట్టారు. కాని నాకు నైవేద్యం పెట్టింది నువ్వే, కావాలంటే నెయ్యితో ఉన్న నీ చెయ్యి చూసుకో అని అరిచాడు. ఇది దేవత మహిమ అని భావించిన తల్లిదండ్రులు బాలుడిని కొట్టడం మానేశారు. అక్కడి నుంచి కుటుంబ సమేతంగా గంగావతి తాలూకా హెబ్బాళ్కు వెళ్లారు. ఆ తర్వాత తుంగభద్ర నది ఒడ్డున ఉన్న హెన్నప్ప అనే పండితుడి దగ్గర చదువుకోడానికి అనుమతించారు. చదువు పూర్తయ్యాక సింధనూరు తాలూకాలోని రావుడకుంద సమీపంలోని రంగనాథుని ఆలయానికి వచ్చి గవిలో 9 రోజులు తపస్సు చేశాడు. ఇక్కడ మనసు ప్రశాంతంగా లేకపోవడంతో అడవిలో ఉన్న సోమలపుర కొండకి వచ్చి గ్రామంలో ఘోర తపస్సు ఆచరించాడు. కొన్నేళ్లపాటు అమ్మవారిని పూజించిన తర్వాత జగన్మాత సాక్షాత్కరించింది. తనను దర్శించవచ్చిన వారికి ఆ శక్తితో చిదానంద అవధూత వరాలు ప్రసాదించేవారు. కాలాంతరంలో మీ తర్వాత భక్తుల బాగోగులు ఎవరు చూసుకుంటారు? అందుకే మీరు పిలిస్తే పలికే అమ్మను ఇక్కడ కొలువయ్యేలా అమ్మ దగ్గర వరప్రసాదం స్వీకరించమని భక్తులు విజ్ఞప్తి చేశారు. దీంతో చిదానంద అవధూత సోమలపురలో అమ్మ కొలువయ్యేలా వరం కోరారు. అప్పటినుంచి జగన్మాత అంబాదేవిగా భక్త కోటిని అనుగ్రహిస్తుంది. క్రమేణా ఆలయం పెద్దదైంది. లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దృక్కంజాత విలాస కల్పిత సరోజాతోరు శోభాన్వితాం నక్షత్రేశ్వర శేఖర ప్రియతమాం దేవీం జగన్మోహినీం రంజన్మంగళదాయినీం శుభకరీం రాజత్స్వరూపోజ్వలాం శ్రీశైల భ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితాం. వేదాలు అమ్మని శ్రీవిద్యగా కీర్తించాయి. సకల సౌభాగ్య వరప్రదాయిని అయిన అంబిక జీవన్ముక్తికి, ఐహిక ఫల సాధనకు, అనంతమైన సంపదలకు ఆలవాలమైన దివ్యమూర్తి. ఒక్కసారి అమ్మ పాదాలను శరణు వెడితే చాలు, జీవన పర్యంతం అమ్మ మనకి అండగా నిలుస్తుంది. గర్భాలయంలో చతుర్బాహువులతో అమ్మ సర్వాలంకార శోభితంగా సకల సన్మంగళ కారిణిగా విశ్వతేజో విరాజితమై కామితార్థాలను ఈడేరుస్తూ భక్తులకు జీవశక్తిని ప్రసాదించే చైతన్యమూర్తిగా ప్రకటితమవుతుంది.
బుద్ధిని, ధైర్యాన్ని, కార్యసాధనా శక్తిని అనుగ్రహించే మాతృస్వరూపిణి జగదాంబ. ప్రధాన మండపంలో 4 అడుగులు ముందుకు వేయగానే చతుర్భుజి అయిన అంబికామాత దివ్యరూప దర్శన భాగ్యం కలుగుతుంది. దుష్ట శిక్షణతో దుర్గుణాలను అణచి దుర్భేద్యమైన విజయాలను తన బిడ్డలకు అందించే అనంత శక్తి ప్రదాయిని, వరదాయిని, ద్రాక్షాయిని అంబామాత. అమ్మే సర్వమని ఆశ్రయిస్తే చాలు ఆ తల్లే అనంత ప్రేమైక మూర్తిగా చేతులారా చేరదీసి త్రుటిలో కృపామృతాన్ని కురిపిస్తుంది. అంబామాత ఈ ఆలయంలో దరహాస వదని అయి అనంతమైన ప్రేమని కురిపిస్తూ కోరి సేవించవచ్చిన భక్తుల్ని అనుగ్రహిస్తోంది. జగత్తుకి మూలం ఆదిపరాశక్తి. ముజ్జగాలకు ఆధారం ఆ తల్లే. ఆమె కనుసన్నల్లోనే సమస్త సృష్టి పయనిస్తోంది. ఆ దివ్యమూర్తి భక్తుల పూజలు, సేవలు అందుకునే సమయంలో విశ్వరూపాత్మిక, స్తుతించేటప్పుడు శబ్దాత్మిక, చింతనాశక్తి ప్రేరేపించే సమయంలో ప్రాణాధార శక్తి అయిన సర్వయాంత్రాత్మిక, సకల మంత్రాత్మిక, బ్రహ్మముఖాన్న సరస్వతిగా, విష్ణు వక్షస్థలంలో నిలిచిన శ్రీ మహాలక్ష్మిగా, శంభుదేవుడి సగభాగమైన పార్వతిగా 3 రూపాల్లోనూ అనుగ్రహాన్ని కురిపించే చల్లని తల్లి ఆమెయే. విడివిడిగా చూస్తే కనిపించే 3 రూపాలు ఏకీకృతంగా చూసినప్పుడు మహాశక్తిగా గోచరిస్తుంది. భక్తులు మనస, వాచ, కర్మణ ఆచరించే ప్రతి సేవలో వినమ్రత, విధేయత, ఆశ్రిత నిర్మల నిశ్చల భక్తి తత్పరత గోచరిస్తే చాలు ఇక అమ్మ కరుణకు అవధులుండవు. ఎడతెరిపి లేని సిరి సంపదలను అమాంతంగా అనుగ్రహిస్తుంది. ఐహిక, పారమార్థిక సుఖాలను ఒకదాని వెంట ఒకటి అందించి ఇహపర సుఖదాయనిగా, లోక పావనిగా, ఆద్యమూర్తి అయిన జగదాంబగా వర్ధిల్లుతుంది. सहस्रकोटि सदृशां केयूरहारोज्ज्वलां बिम्बोष्ठीं स्मितदन्तपङ्क्तिरुचिरां पीताम्बरालङ्कृतां विष्णुब्रह्मसुरेन्द्रसेवितपदां तत्त्वस्वरूपां शिवां मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारामिधिम् प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारामिधिम् मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारामिधिम्. ప్రతిరోజు ప్రాతకాల పూజతో నిత్య ఆరాధన మొదలవుతుంది. త్రిగుణాత్మిక అయిన అమ్మని దుర్గా స్వరూపిణిగా భావించి ఇక్కడ పూజలు, అర్చనలు చేస్తారు. చతుర్భుజి అయిన అమ్మకి శాంతిని కలిగించేందుకు నిత్య క్రతువులతో నైవేద్యం సమర్పిస్తారు. వేద పురాణేతిహాసాలన్నీ అమ్మ లీలలనే కీర్తించాయి. సర్వభూతాల్లో ఆ శక్తి మహత్తు జగత్కల్యాణ కారకంగా గర్భాలయంలో వేంచేసినట్టు గోచరిస్తుంది అంబామాత. సర్వాలంకార భూషితంగా, రజత కవచాలంకారయుక్తంగా, చతుర్బాహువులతో స్థానక భంగిమలో శ్రీమాతగా దర్శనమిస్తుంది. ఈ అంబ దర్శనం సర్వే సర్వత్రా శుభదాయకం. అంబ ఆలయానికి మంగళ శుక్రవారాల్లో
భక్తులు విశేషంగా తరలివస్తారు. नृसिंहरूपेणोग्रेण हन्तुं दैत्यान् कृतोद्यमे त्रैलोक्यत्राणसहिते नारायणि नमोऽस्तु ते किरीटिनि महावज्रे सहस्रनयनोज्ज्वले वृत्रप्राणहरे चैन्द्री नारायणि नमोऽस्तु ते शिवदूती स्वरूपेण हतदैत्यमहाबले घोररूपे महारावे नारायणि नमोऽस्तु ते. ఆదిశంకరులు కీర్తించినట్టుగా శివుడికి శక్తికి అభేదం. అమ్మ కొలువైన చోట అయ్యవారికి నెలవే తీరాల్సిందే. సర్వశక్తి ప్రదాయిని అయిన పార్వతీమాత వల్లనే దేవాది దేవుడైన మహాదేవుడికి కూడా శక్తి సమకూరుతోంది. ఇది జగత్తుకి విదితమైన విషయమే. అమ్మతో పాటుగా అంబాదేవి ఆలయంలో పరమేశ్వరుడు కూడా దివ్య లింగాకృతిలో దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంబాదేవి కొలువైన ప్రధాన మందిరానికి ఒకవైపు పెద్ద శివలింగం గోచరమవుతుంది. ఏకదశ రుద్రావతారాలు ఒకే లింగంలో నిబిడీకృతమైనట్టు దర్శనమిస్తాడు మహాదేవుడు. ఈశ్వరుడు సకల సంపద ప్రదాయకుడు. ఈశ్వరో ఐశ్వర్య కారకః అని శృతి. సమస్త విశ్వానికి అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవం ఈశ్వరుడే. ఈ అంబామాత ఆలయంలో అమ్మవారికి అయ్యవారికి ధూపదీప నైవేద్యాలతో నిత్యం అర్చన జరుగుతుంది. ప్రత్యేక పర్వాల్లో అమ్మవారికి అయ్యవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. సంష్ట్రాకరాళవదనే శిరోమాలా విభూషణే చాముండే ముండమధనే నారాయణి నమోऽस्तु ते లక్ష్మిర్లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్ఠే స్వదే ధ్రువే మహారాత్రి మహావిద్యే నారాయణి నమోऽस्तु ते మేధే సరస్వతీ వరే భూతిబాభ్రవితామసి నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోऽस्तु ते. ప్రణవంలోని అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం శివుడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒకరికన్నా ఒకరు గొప్పవారు. కానీ యోగ మాయాబలానికి ఈ ముగ్గురు కట్టుబడి ఉండేవారే. అంతటి మహనీయ శక్తి స్వరూపిణి అయిన జగజ్జననిని ఈ దివ్యక్షేత్రంలో అంబికామాతగా వెలసి భక్తజనుల్ని అనుగ్రహిస్తోంది. ఈ తల్లి సన్నిధిలో ఏడాది పొడవునా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాడ్యమి నుండి దశమి వరకు అమ్మను వివిధ రూపాల్లో మనోహరంగా అలంకరిస్తారు. అంబా దశహరా పేరిట 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల శోభ కన్నుల పండువగా వెల్లివిరుస్తుంది. బాణ పౌర్ణమి నాడు దేవీ జాతర వైభవంగా జరుగుతుంది. ప్రతి అమావాస్య, పౌర్ణమికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. మంగళ శుక్రవారాల్లో వేలాది మంది భక్తులకు దేవీ సన్నిధానంలో దర్శనం లభిస్తుంది. శ్రీ అంబాదేవి ఆలయాన్ని దర్శించాలనుకునే యాత్రికులు ముందుగా కర్ణాటకలోని సింధనూరుకి రోడ్డు, రైలు మార్గాల్లో చేరుకోవాల్సి ఉంటుంది. సింధనూరు నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా సోమలపుర క్షేత్రానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లే యాత్రికులు షాద్ నగర్, మహబూబ్ నగర్, మక్తల్, దేవర్ సుగుర్, రాయచూర్, మాన్వి మీదుగా సింధనూరు చేరుకోవచ్చు. అక్కడ నుంచి సోమలపుర శ్రీ అంబాదేవి ఆలయం 74 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. సుమనోహర కాంతిల సత్కల కాంతియుతే నుత రజనీ 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 రజనీకర వక్తృ విలాస కృతే సునయన నయన సువిభ్ర
भ्रमराधिप विश्वनुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। త్రిగుణాత్మిక అయి అనంత శక్తి ప్రధాత్రి అయి సకల చరాచర సృష్టిని పాలించే అమ్మ ఈ దివ్య ఆలయంలో అష్టభుజి రూపంలో అంబామాతగా కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. అంబామాత వాత్సల్యం అనంతమైంది. అంబామాత అనుగ్రహం అపారమైంది. కొలిచిన వారికి కొలిచినంత, కోరి దరిచేరి సేవించిన వారికి అనుగ్రహం కొండంత. ఇవి కర్ణాటక సోమలాపురలో కొలువైన శ్రీ అంబామాత విశేషాలు. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. अम्बा सृष्टि विनाश पालन करी आर्या विसंशोभिता गायत्री प्रणवाक्षरामृतरस पूर्णानुसन्धीकृता ओंकारी विनुता सुतार्चित पदा उद्दण्ड दैत्यापहा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी। ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.